చాలామంది లైఫ్‌లో ఒక టైంలో ఈ క్వెషన్ అడుగుతారు. స్టాక్ మార్కెట్ అసలు స్కామేనా అని. ఇంక పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్ ఇస్తారు. అక్కడ డబ్బులు పెట్టకు. ఎందుకు అది గ్యాంబ్లింగ్. స్కామ్ అవుతావు. లాస్ అయిపోతావు మొత్తం అని. కానీ ఒక్కసారి కామ్‌గా ఆలోచించండి. ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీస్, లాక్స్ ఆఫ్ క్రోర్స్ వాల్యూస్, ఇన్వెస్టర్స్ వరల్డ్ వైడ్ అది ఫుల్‌గా స్కామ్ అయితే ఎలా నడుస్తుంది? సో టుడే మనం ఎమోషనల్‌గా కాదు, లాజిక్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ స్కామ్ కాదు. కానీ స్టాక్ మార్కెట్‌లో స్కామ్స్ జరుగుతాయి. ఇది 2 డిఫరెంట్ థింగ్స్. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే రోడ్ అన్‌సేఫ్ అని చెప్పడం కరెక్ట్. కానీ రోడ్ ఇట్‌సెల్ఫ్ స్కామ్ అని చెప్పడం రాంగ్. ఇప్పుడు క్వెషన్ ఎందుకు చాలామంది అసలు స్కామ్ అని అంటున్నారు? బికాస్ వాళ్ళందరూ కూడా లాస్ చూశారు. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైనా లాస్ అయితే సిస్టమ్‌ని బ్లేమ్ చేస్తారు. కానీ యాక్చువల్ ప్రాబ్లమ్ ఎక్కడ జరిగిందో అనలైజ్ చేయరు. చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వని దానికి రీజన్ ఏంటంటే క్విక్ మనీ. ఫాస్ట్‌గా డబుల్ అవ్వాలి. అసలు స్టాక్ మార్కెట్‌కి ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే మనీని డబుల్ చేయడం. చాలామంది ఇదే ఎయిమ్‌లో వస్తారు. చాలా తక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ ఆలోచన వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. నా ఫ్రెండ్ చెప్పారు, యూట్యూబ్‌లో చూసాడు. టెలిగ్రామ్ గ్రూప్‌లో నాకు ఈ సిగ్నల్ వచ్చింది. ఈ స్టాక్‌లో బెట్టు లేదా ఇంకోటి ఏదో చేస్తే నాకు ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా డబ్బులు అయిపోతుంది డబ్బులు అని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ర్యాండమ్ స్టాక్స్ బై చేస్తారు. నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తారు. ఆప్షన్స్‌లోకి కూడా జంప్ అవుతారు. అండ్ కొన్ని రోజుల్లో లాస్ ఫేస్ చేస్తారు. అండ్ కొంతమంది అయితే క్యాపిటల్ కూడా వైప్ చేసుకొని పోతారు. తర్వాత కంక్లూషన్ ఏంటి అసలు? స్టాక్ మార్కెట్ స్కామ్. కానీ యాక్చువల్‌గా ఏం జరిగింది? రాంగ్ ఎంట్రీ, రాంగ్ నాలెడ్జ్, రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్. ఇప్పుడు మనం క్లియర్‌గా డిఫైన్ చేద్దాం. రియల్ స్కామ్ ఏంటి? రియల్ స్కామ్ ఏంటంటే ఫేక్ కంపెనీస్, పంప్ అండ్ డంప్ స్టాక్స్ ఉంటాయి. ఇన్సైడర్ మ్యానిపులేషన్స్, ఫాల్స్ ప్రామిసెస్ లైక్ 100% గ్యారంటీ రిటర్న్. ఇవి స్కామ్స్. బట్ ఇన్ఫోసిస్‌లో ఇన్వెస్ట్ చేయడం స్కామా? టీసీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం స్కామా? లేదా ఇంకో కంపెనీ టాప్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం స్కామా? నిఫ్టీ ఇండెక్స్‌లో ఎస్ఐపి చేయడం స్కామా? కాదు. ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ క్వెషన్ ఎందుకు పేరెంట్స్ ఆల్వేస్ అపోజ్ చేస్తారు? బికాస్ వాళ్ళు వేరే జనరేషన్. వాళ్ళు చూసింది ఏంటంటే చిట్ ఫండ్ స్కామ్, లోకల్ ఫ్రాడ్ స్కామ్స్, రిలేటివ్స్ లాస్ స్టోరీస్. సో వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. కానీ కంప్లీట్ సిస్టమ్‌ని రాంగ్‌గా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి స్టాక్ మార్కెట్ అంటే క్యాసినోలా కనిపిస్తుంది. బికాస్ వాళ్ళు ప్రాపర్ ఎడ్యుకేషన్ పొందలేదు ఈ ఫీల్డ్‌లో. ఇప్పుడు రియాలిటీ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో మనీ 2 వేస్‌లో ఎర్న్ చేస్తారు. మనకు తెలిసింది కూడా ఇది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఇది హై రిస్క్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఇట్ ఈస్ వెల్త్ క్రియేటింగ్. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే బిగినర్స్ డైరెక్ట్‌గా హై రిస్క్ ట్రేడ్‌కి వెళ్తారు. ఆప్షన్స్ ట్రేడింగ్, ఇంట్రాడే ఇవన్నీ బిగినర్స్‌కి డేంజరస్ అండ్ మెజారిటీ లాస్‌ని ఇస్తాయి. సో వాళ్ళు మార్కెట్‌ని బ్లేమ్ చేస్తారు. లాస్ నాకు మార్కెట్ వల్ల వచ్చింది. మార్కెట్‌లో మ్యానిపులేషన్ ఉంది. మార్కెట్ అంటేనే స్కామ్. కానీ యాక్చువల్‌గా వాళ్ళు రాంగ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒకరు 10 ఇయర్స్ బ్యాక్ రాంగ్ వేలో ఇన్వెస్ట్ చేశారు. ర్యాండమ్ స్టాక్స్ టిప్స్ ఫాలో అయ్యారు. పానిక్‌లో సెల్ చేశారు. ఈ రోజు ఆయన సిచ్యువేషన్ ఏంటి? లాస్, ఫ్రస్ట్రేషన్, మార్కెట్ స్కామ్ అనే ఒపీనియన్. ఇంకో పర్సన్ సేమ్ టైంలో మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేశారు. గుడ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేశారు. పానిక్ అవ్వకుండా ఆయన హోల్డ్ చేశారు. అంటే కొన్ని సిచ్యువేషన్స్‌లో మార్కెట్ కరెక్షన్‌కి వెళ్తుంది. అండ్ ఒక్కోసారి క్వార్టర్లీ లాసెస్ ఉన్నప్పుడు కూడా చిన్న కరెక్షన్, ఫాల్ అనేది మనకు చూస్తుంది. అలాంటి టైంలో పానిక్ అవ్వకుండా హోల్డ్ చేసిన వ్యక్తి. ఈ రోజు ఆయన ఏం సిచ్యువేషన్‌లో ఉంటారంటే వెల్త్ బిల్డ్ అయ్యి కాన్ఫిడెన్స్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ సిచ్యువేషన్‌లో ఉంటారు. సో ప్రాబ్లం మార్కెట్‌లో కాదు, అప్రోచ్‌లో ఉంది. ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రూత్ చెప్పాలంటే ఎవరు కూడా ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయలేరు. ఎవరు కూడా ఈ స్టాక్ 100% గ్రో అవుతుంది. ఈ స్టాక్ లేదా అసలు గ్రోనే అవ్వదు అని ఎవరు కూడా ఏ స్టాక్‌ని కూడా చెప్పలేరు. మార్కెట్ ఈస్ ఆల్వేస్ అన్‌ప్రెడిక్టబుల్. కంపెనీస్ చేంజ్ అవుతాయి, ఎకానమీ చేంజ్ అవుతుంది, వరల్డ్ ఈవెంట్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. కానీ అన్‌ప్రెడిక్టబిలిటీ అంటే స్కామ్ కాదు. లైఫ్ కూడా అన్‌ప్రెడిక్టబులే. కానీ లైఫ్ స్కామా? సో మనం ఏం చేయాలి? ప్రిడిక్షన్ చేయకుండా ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇన్వెస్టింగ్ అంటే బెట్టింగ్ కాదు. అది పేషెన్స్ గేమ్. టైంతో వెల్త్ బిల్డ్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, స్టాక్ మార్కెట్‌లో లాస్ రావడం నార్మల్. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా లాసెస్ ఫేస్ చేశారు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు లాస్ కంట్రోల్ చేస్తారు. బిగినర్స్ ఎమోషన్ కంట్రోల్ చేయలేరు. ఫియర్ అండ్ గ్రీడ్ ఈ 2 ఎమోషన్స్ బిగినర్‌ని కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ చేస్తాయి. మార్కెట్‌లో బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరంటే మన మైండ్. ఇప్పుడు ఫైనల్‌గా ఆన్సర్ ఏంటి? స్టాక్ మార్కెట్ స్కామ్ కాదు. కానీ నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అయితే అది స్కామ్ లాగే ఫీల్ అవుతుంది. సో మీ చాయిస్ ఏంటంటే బ్లైండ్‌గా ఎంటర్ అవ్వాలా? లేదా లెర్న్ చేసి ఎంటర్ అవ్వాలా? మీరు లెర్నింగ్‌తో ఎంటర్ అయితే ఇది బిగ్గెస్ట్ వెల్త్ క్రియేషన్ టూల్. బ్లైండ్‌గా ఎంటర్ అయితే ఇది బిగ్గెస్ట్ లాస్ మిషన్. అండ్ ఇంకో లైన్ గుర్తుపెట్టుకోండి. రైట్ నాలెడ్జ్‌తో ఎంటర్ అయితే ఇది ఫ్రీడమ్. రాంగ్ మైండ్ సెట్‌తో ఎంటర్ అయితే ఫ్రస్ట్రేషన్. సో గైస్ డిసైడ్ మీరే చేయాలి. మీరు మార్కెట్‌ని బ్లేమ్ చేస్తారా? లేదా మార్కెట్‌ని యూజ్ చేసుకుంటారా? అది మీ చేతుల్లోనే ఉంటుంది.